హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఐటీ కంపెనీ అయిన విప్రో అనే కంపెనీలో మనకి 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మన వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్, ఐటీ జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళందరికైతే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఇస్తున్నారో, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమైతే అవుతాయి. ఇక్కడ 2 పొజిషన్స్ కింద మనకి రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది. 2 నోటిఫికేషన్స్ అని చెప్పి మెన్షన్ చేశాను కాబట్టి, ఈ 2 కూడా 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాము. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్ నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్. దీంట్లో వచ్చేసి సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 10th మార్చ్ నుంచి 12th మార్చ్ వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 3 డేస్ పాటు కండక్ట్ అయితే చేస్తున్నారు. మీకు ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు ఎర్లీగా ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి మనకి టైమింగ్ వచ్చేసి 9:30 నుంచి 11:00 వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, వీలైనంత త్వరగా మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉన్నారు అంటే మీకు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే డైలీ 150 మెంబర్స్ ఎవరైతే ఎర్లీగా ఇంటర్వ్యూకి లొకేషన్‌కి వస్తారో ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి కూడా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఒక పాయింట్. సో, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని 150 మెంబర్స్ ఎవరైతే ఫస్ట్ ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్తారో ఆ క్యాండిడేట్స్‌కి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అర్లీగా ఉండడానికి ట్రై అయితే చేయండి. దీనికి సంబంధించి లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. విప్రో వెండ్ర గేట్, మణికొండ క్యాంపస్, మణికొండ విలేజ్, సేజ్ నానక్రమ్‌గూడెం, మాధవరెడ్డి కాలనీ, గచ్చిబౌలి, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. గచ్చిబౌలిలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉంటుందో ఆ లొకేషన్‌లోనే మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి అక్కడికెళ్ళేసి మీరు 10th మార్చ్ నుంచి 12th మార్చ్ లోపు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. 3 డేస్‌లో ఎప్పుడైనా సరే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే 10 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలన్న దాని గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఇక్కడ మెన్షన్ చేశారు అప్డేటెడ్ రెజ్యూమ్, మీకు గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అని చెప్పి దాంతో పాటు మీరు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఒరిజినల్. అలాగే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అవన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అలాగే ఇక్కడ 150 మెంబర్స్ అర్లీగా ఎవరైతే వస్తారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం రిక్రూట్ అంటే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ రీసెంట్‌గా ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో అంటే లాస్ట్ 6 మంత్స్‌లో మీరు విప్రో కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా చూసుకోండి. లాస్ట్ 6 మంత్స్‌లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకపోయి ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. పర్సనల్ ల్యాప్‌టాప్స్ అవి కూడా మీరు క్యారీ చేయొద్దు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి మీరు ల్యాప్‌టాప్ అవన్నీ కూడా ఏమి తీసుకొని వెళ్ళకండి ఇంటర్వ్యూ లొకేషన్‌కి. మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళొచ్చు. అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పర్సూయింగ్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే స్టడీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారో డిగ్రీ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని ఆ క్యాండిడేట్స్‌కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ క్లియర్ అయిపోయి ఉంటే మీరు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మీకిస్తున్న రోల్ వచ్చేసి ఇక్కడ చూడండి. సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అని చెప్పి రోల్ ఇస్తున్నారు. దీంట్లో వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ ఏముంటుంది అని చెప్పి చూసుకుంటే క్లయింట్స్‌కి ఏవైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. కాల్స్ త్రూ లేదా చాట్ లేదా ఈమెయిల్ వి వి ఈ మీడియాస్‌తో మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్కింగ్ లొకేషన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే గచ్చిబౌలిలో ఏదైతే క్యాంపస్ ఉందో అదే లొకేషన్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మనకి 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ ఉంటాయి. 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి రొటేషనల్ షిఫ్ట్‌లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నైట్ షిఫ్ట్‌లో కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు క్యాబ్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వన్ వే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. మీకు వర్కింగ్ అవర్స్ వచ్చేసి ఆఫీస్ అవర్స్ 9.5 అవర్స్ పాటు మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ.
ఈ జాబ్స్‌కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పి చూసుకుంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి డిగ్రీ లేదా పీజీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. మీరు ఏ స్పెషలైజేషన్‌లో డిగ్రీ కంప్లీట్ చేసినా పర్లేదు, మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా కూడా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ట్రైనింగ్ పీరియడ్‌లో మీరు దీని గురించి నేర్చుకోవచ్చు. అలాగే ఇమ్మీడియేట్ జాయినర్స్‌కి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ అయితే చేసుకోండి. వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకున్నారంటే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఈ గచ్చిబౌలిలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో దానికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి మనకి సర్వీస్ డెస్క్ అనలిస్ట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్ అందరూ కూడా అక్కడికెళ్ళేసి గచ్చిబౌలి లొకేషన్‌లో ఏదైతే విప్రో క్యాంపస్ ఉందో అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది విప్రో కంపెనీకి సంబంధించింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విప్రో అనే కంపెనీ సైడ్ నుంచి మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి సెల్లర్ సపోర్ట్ స్టాఫ్ కింద మనకి రిక్రూట్మెంట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఇంటర్వ్యూ డేట్స్ గురించి చూసుకుంటే 10th మార్చ్ నుంచి 12th మార్చ్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మార్నింగ్ 11:00 నుంచి 1:00 వరకు కంటిన్యూస్‌గా మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ కూడా వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి అయితే ట్రై చేయండి. 10th మార్చ్ నుంచి 12th మార్చ్ వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు రెగ్యులర్‌గా. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా మీరు వెళ్ళాల్సిన లొకేషన్ ఏంటి అని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి విప్రో గోపన్పల్లి క్యాంపస్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఈ గోపన్పల్లి అనే ఏరియాలో ఏదైతే విప్రో క్యాంపస్ ఉంటుందో ఆ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇది కూడా హైదరాబాద్ లొకేషన్‌లోనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఎవరైతే డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంకా హిందీ ఈ 2 లాంగ్వేజ్ రావాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. కాబట్టి అది కూడా చూసుకోండి. మీకు 2 లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 0-2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి ఫ్రెషర్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. 35 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి టోటల్‌గా 35 వేకెన్సీ ఫుల్‌ఫిల్ చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్‌లో. మనకి సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి పర్ యానమ్ సాలరీ ఎంత పే చేస్తున్నారని చెప్పి చూసుకుంటే 2.25 నుంచి 3.25 లాక్స్ వరకు సాలరీ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌కి మీ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని సాలరీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ హెచ్ఆర్ వాళ్ళు మీ సాలరీ గురించి డిస్కస్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఫస్ట్ 150 మెంబర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తాం అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. లేదంటే నెక్స్ట్ డే రండి అని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. 11 నుంచి 1 వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. కాబట్టి మీరు 11 కంటే ముందే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉన్నారంటే ఈజీగా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి డిగ్రీ పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే పెండింగ్ మీకు సబ్జెక్ట్స్ ఏమైనా ఫెయిల్ అయినా లేదా పెండింగ్ ఉన్నా అలాగే స్టడీ కంటిన్యూ చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉండదు. దాంతోపాటు ఇక్కడ ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పి మనం చూసుకుంటే బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎంటెక్ క్వాలిఫికేషన్ అలాగే సీఏ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఈ విప్రో కంపెనీలో. సో, మీరు దీనికి అవాయిడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఈ ఇంటర్వ్యూస్‌కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్. ఎడ్యుకేషన్ జిరాక్స్ కాపీస్ అంటే సర్టిఫికేట్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాగే మార్క్స్ మెమో ఏదైతే కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటుందో అవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీకు వెరిఫై చేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ ఇంకా హిందీలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. మీకు ఇక్కడ కూడా రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నైట్ షిఫ్ట్ ఒకవేళ మనకి కంపెనీలో వర్క్ ఉంది అంటే నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే 5 డేస్ పాటు వర్కింగ్ డేస్ అలాగే 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ ఐడీ ప్రూఫ్‌లు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆధార్ ఇంకా పాన్ కార్డ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఇవి 2 కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 2 నోటిఫికేషన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. ఇక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ గోపన్పల్లి అలాగే గచ్చిబౌలి అనే ఈ 2 లొకేషన్స్‌లో ఏవైతే విప్రో క్యాంపస్ ఉన్నాయో ఆ లొకేషన్‌కి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 10th మార్చ్ నుంచి 12th మార్చ్ వరకు కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీకు
ఏ రోజైతే వీలవుతుందో ఆ రోజు వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.